అది అవ్వదమ్మా. అసలు పాసిబులే కాదు. స్క్రాచ్ నుంచి సూట్ తయారు చేయడం. పైగా ఫిజికల్ గాను, మెంటల్ గాను బాగా స్ట్రెస్. When I get to heaven, please let me bring my man. దేన్నైనా స్క్రాచ్ నుంచి మీరు ఎలా తయారు చేయగలరు అండ్ దాని ప్రైస్ కూడా నాకు ఎంత ఖర్చు అయిందని చెప్పేసి లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను సూట్ ని ఎలా తయారు చేశానో మాట్లాడుకుందాం. దీనికి ఎగ్జాక్ట్ 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్పిరేషన్ చాలా ముఖ్యం బిగులు. అసలు మీరు ఎలాంటి అవుట్ ఫిట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, మీకు ఒక ఐడియా ఉండాలి కదా. మీకు బ్రేజర్ కావాలా, ఎలాంటి కలర్ కావాలి, ఎలాంటి టైప్ కావాలి, దానిపైన ఏమైనా ఎంబ్రాయిడింగ్ కావాలా, ప్లెయిన్ కావాలా, ఏంటి మీ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి. లైక్ ఎగ్జాంపుల్ ఒక రన్వే మోడల్ నుంచి ఇన్స్పైర్ అయితే దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సింపుల్ గా ఒక పర్ఫెక్ట్ ఇన్స్పిరేషన్ ఎత్తుక్కోండి. స్టెప్ 2, రైట్ ఫ్యాబ్రిక్ నెతకాలి. సో ఈ ప్రాసెస్ లో చాలా మంది వదిలేస్తారు. మనకి రైట్ ఫ్యాబ్రిక్ దొరకడానికి చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ కి తిరగాల్సింది ఉంటుంది, నెంబర్ ఆఫ్ కలర్స్ చెక్ చేయాల్సింది ఉంటుంది. అండ్ చాలా మంది ఫ్యాబ్రిక్ చూపించడానికి పేషెన్స్ కూడా ఉండదు అట్లీస్ట్ షాప్ లో. బట్ యూ నీడ్ టు స్టిల్ చెక్ ఇట్ అవుట్. సో నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేయాల్సింది ఉంటుంది. ఒక షాప్ కాకపోతే ఇంకొక షాప్, ఆ ఏరియా కాకపోతే ఇంకొక ఏరియా, అంటిల్ యూ గెట్ దట్ రైట్ ఫ్యాబ్రిక్. సో ఇప్పుడు వచ్చేసి స్టెప్ 3, స్టిచ్చింగ్ ఇవ్వడం, మీ సైజెస్ ని కరెక్ట్ గా ఇవ్వడం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఓవర్ సైజ్ డిజైన్ కావాలనుకుంటే పర్ఫెక్ట్ గా చెప్పండి ఓవర్ సైజ్ అంటే ఏంటిదని చెప్పేసి. చాలా మంది టైలర్స్ కి అంత నాలెడ్జ్ ఉండదు. లైక్ వాళ్ళు ఓవర్ సైజ్ అంటే డిఫరెంట్ అనుకుంటారు, కొంచెం టైట్ పెడతారు, షోల్డర్ డ్రాప్ చేయరు. సో ఇవన్నీ చాలా మ్యాటర్. ఇఫ్ ఇన్ కేస్ ఫిట్ సరిగ్గా రాలేదనుకో, మీరు ఎలా అనుకున్నారో అలా రాలేదనుకోండి, ఫస్ట్ మీరు అక్కడే డిసప్పాయింట్ అయిపోతారు. అరే నేను లూజ్ కుట్టమంటే టైట్ కుట్టాడు, టైట్ కుట్టమంటే లూజ్ కుట్టాడు అనుకుంటారు. మీదే మిస్టేక్ అవుతుంది. అందుకని చెప్పేసి మీరు పర్ఫెక్ట్ గా చెప్పండి. మీకు ఎలా కావాలని చెప్పేసి ఒక 5 టైమ్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మాట్లాడండి. ఫస్ట్ థింగ్. 4th స్టెప్ ఇప్పుడు రైట్ ప్లేస్ ఎందుకు? అసలు మనకు ఫ్యాబ్రిక్ దొరికింది, స్టిచ్ చేపించాం అండ్ పర్ఫెక్ట్ గా కూడా వచ్చింది. రైట్ ప్లేస్ ఎందుకు? ఎక్కడైనా ఫోటోలు దిగితే అయిపోతుంది కదా. అట్లా జరగదమ్మా, ఈ పనులన్నీ అలా జరగవు. మీ దగ్గర ఒక మంచి కెమెరా ఉంది, సో అక్కడ మీరు షూట్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఎతకలేదు అనుకోండి, లైటింగ్ ఇవన్నీ సెట్ చేసి 100% కెమెరా ఫాల్ట్ అనుకుంటారు మీరు. సో సింపుల్ గా మీరు ఒక మంచి ప్లేస్ గా అవుట్ ఫిట్ ని వేసుకొని వెళ్ళలేదు అనుకోండి, మీరు ఎలా అనుకుంటారంటే అరే మేబీ నేను అవుట్ ఫిట్ అంత బాగా క్రియేట్ చేయలేదేమో అని చెప్పేసి అనుకుంటారు. సో అవుట్ ఫిట్ క్రియేట్ చేసేదే మనం స్క్రాచ్ నుంచి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో యూ షుడ్ గో టు బెటర్ ప్లేసెస్. అండ్ మెయిన్ థింగ్ ఏంటిదంటే మీరు ఏదైతే ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నారో ఆ ఫోటోలో దాని బ్యాక్గ్రౌండ్ ని చూడండి. జస్ట్ అవుట్ ఫిట్ వల్ల అందం రాలేదు, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ ప్లేస్ వల్ల. సో అలాంటి ప్లేస్ కి వెళ్ళి దాన్ని డూప్లికేట్ చేయడానికి ట్రై చేయండి. వచ్చేసి ఫైనల్ స్టెప్, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళి వాక్ చేస్తే యూ షుడ్ ఓన్ దట్ ప్లేస్ అన్నట్లు వాక్ చేయాలి. ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అంటారు చూడండి, అలా. సో మీరు ఎలా వెళ్ళినా కూడా, ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకున్నా కూడా మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మామ్ సారీ పార్ట్ 5 కావాలనుకుంటున్నారంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో వెళ్ళిపోయిందో లేదో కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా తెలుసు కదా, సింపుల్ గా కింద సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి. ఆ 3 సూట్స్ తయారు చేయడానికి నాకు ఎగ్జాక్ట్లీ 9600 రూపీస్ అయ్యింది. నేను రేర్ ర్యాబిట్, బ్లాక్ బెర్రీ ఇలాంటి బ్రాండ్స్ లో చూసినప్పుడు ఒక బ్రేజర్ జస్ట్ సూట్ మాత్రం 8000 ఉంది. నాకు ఇక్కడ 2 పీసులు 2 దొరికాయి. 2 పీస్ అంటే సూట్ ప్యాంట్ ఇంకోటి వచ్చేసి సూట్. ఈ 5 పీసులు వచ్చేసి నాకు జస్ట్ 9800 పడ్డది. మేబీ మీరు హెవీ అనుకోవచ్చు. ఒకసారి బయటకు వెళ్ళి ఆన్లైన్ లో ప్రైజెస్ చెక్ చేయండి. ఒక అర్మానీ క్లాత్ ఒక మంచి ఫ్యాబ్రిక్ లో ఎంత కాస్ట్లీ ఉన్నాయో. సో దెన్ మీకే అర్థమవుతుంది.